నమస్తే, వెల్కమ్ టు ఫిల్మ్ విత్ తెలుగు. నేను బబిత. మనతో పాటు సీనియర్ నటి శైలజమ్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో అమ్మా, ఎలా ఉన్నారు? హాయ్ మా, బాగున్నాను, చాలా బాగున్నాను. కళామ తల్లి దయ వల్ల. చాలా రోజుల తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని సుమతి శతకం ద్వారా మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నారు. నానమ్మ క్యారెక్టర్లో కనిపించారు. సో ఎలా ఉండబోతుంది, ఎంత ఫైర్ ఇవ్వబోతున్నారు క్యారెక్టర్ కంటే ఏం చెప్తారు? ఫైర్ ఏం లేదు, ఈవిడ చాలా క్యూట్ నానమ్మ. మనవడంటే ప్రాణం, వాడి కోసం ఏదైనా చేస్తుంది. అలాంటి నానమ్మ అంటే వాడు చిన్నప్పటి నుంచి పెళ్ళి 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 అంటుంటాడు. ఆ పెళ్ళి కావాలి వాడికి, ఆ పెళ్ళి జరగాలి. సో ఈవిడ వంతు ఈవిడ చేసేస్తూ ఉంటుంది, అక్కడ పెళ్ళి జరగదు. అయితే అమ్మ, ఇప్పటి వరకు ఎంతో మంది యాక్టర్స్తో యాక్ట్ చేశారు. అటు సీనియర్స్ దగ్గర నుంచి ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ వాళ్ళతో కూడా యాక్ట్ చేశారు. సో మీ మెమరీస్ ఎలా ఉన్నాయి? అండ్ చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ 70mm స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? గ్యాప్ ఏం లేదు. లాస్ట్ టైము కొత్త కొత్త మూవీలన్నీ చేసి వచ్చాను నేను. మొన్న ఉరుకు పటేలా అని, ఇంకొకటి అబ్బాయి బాబ్జీ అనే సినిమా ఇంకోటి వస్తూ ఉంది నాది. అలా ఏం లేదు, గ్యాప్ ఏం తీసుకోలేదు. కాకపోతే టీవీ సీరియల్స్కి కొంచెం దూరంగా ఉన్నా అంతే. అక్కడ దూరంగా ఉంటే ఇక్కడ పిలుస్తారు, లేకపోతే ఆ డేట్స్ ఈ డేట్స్ క్లబ్ అవుతూ ఉంటాయి. అంతకుమించి గ్యాప్ ఏం లేదు. ఆనందం. అయితే ఇంతకుముందు స్టేజ్ మీద మాట్లాడుతూ అన్నారు, రవితేజ గారి సినిమా ఏదైతే ఫస్ట్ సినిమా ఇంట్రడ్యూస్ అవుతూ వచ్చాడో ఆ సినిమాలో వార్డెన్గా పనిచేశాను, వార్డెన్గా యాక్ట్ చేశాను, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అని అన్నారు. మళ్ళీ ఇప్పుడు సుమతి శతకంలో నానమ్మగా యాక్ట్ చేస్తున్నాను అని అన్నారు. కో ఇన్సిడెన్స్ అనమాట. రవితేజ గారి ఫ్యాను మన అమర్. సో అమర్ కో ఇన్సిడెన్స్ ఏంటంటే ఆ అబ్బాయిని అలా అభిమానిస్తున్నాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, అందులో నేనున్నాను. సో భగవంతుడా, ఈ బిడ్డకు కూడా అలాంటి హిట్టే ఇవ్వు అన్న కన్వర్జేషన్ అనమాట. అంటే అదే మీ మంచి మనసుని, అది మంచి మనసుతో అలా పాజిటివే, అంతా పాజిటివే. ఈ సినిమా అంతా పాజిటివే. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పిల్లలు ఎంతో గౌరవించారు నన్ను. అమ్మ రండి, అమ్మ అయిపోయిందా, రెడీ అయ్యారా, ఎక్కడ కూడా విసుక్కునింది లేదు, అరుచుకునింది లేదు, కొట్లాడింది లేదు, ఏం లేదు. డే 1 షూటింగ్ స్టార్ట్ అయిందంటే షెడ్యూల్ ఫినిష్ అయ్యే వరకు కూల్ గోయింగ్. అంటే యూత్ అలా ఉంది. ఆ యూత్లో అండర్స్టాండింగ్స్ ఉంటాయి కదా వాళ్ళకి. సూపర్. అమ్మ, శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కనిపించారు చాలాసార్లు. చాలా మంచిగా మీరు మాట్లాడే మాటలు కానివ్వండి, మీరు చేసిన తిట్టాలంటే నన్ను పిలుస్తున్నారు అక్కడ. ఎగ్జాక్ట్లీ. సో ఎలా ఉంటుంది అక్కడ అట్మాస్ఫియర్, ఎలా ఉంటుంది, అండ్ అక్కడ ఉన్న వాళ్ళతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? ఒక్కటి గుర్తుపెట్టుకోండి తల్లి, ఎవరైనా సరే మనం ఎదుటివాడిని గౌరవిస్తే ఆ గౌరవం అనే మాట మళ్ళీ రివర్స్ మనకే వస్తుంది. ఆ గౌరవం అనేది మన మాట తీరులో, మనం కట్టుబొట్టు ఉన్న తీరులో, మనం మంచి మాటలు ఎలా చెప్తాము అనేది వింటారు. దట్టు మా ఏజ్కి వచ్చిన ఇది కూడా వింటారు. అయితే సినిమాల తర్వాత మళ్ళీ అంత రీచ్ వచ్చింది టీవీ షోస్ అనే చెప్పొచ్చు, సీరియల్స్ అనే చెప్పొచ్చు. సో మిమ్మల్ని మళ్ళీ ఎక్కువ బాగా, అంటే ఇప్పుడు మీరే చెప్పారు ఆది గారిని తిట్టాలంటే మిమ్మల్ని పిలుస్తున్నారని. సో ఇంద్రజ గారితో ఉండడం కానివ్వండి, రష్మితో, ఆది గారితో ఉండడం ఎలా అనిపిస్తుంది? అక్కడ వర్క్లో ఎన్విరాన్మెంట్, సెట్ ఎన్విరాన్మెంట్ ఎలా? లేదు, చాలా బాగా మాట్లాడతారు. ఇంద్రజ కూడా అమ్మ బాగున్నారా అని పలకరిస్తుంది, మాట్లాడుతుంది. మేము జనరల్గా మాటల్లో మాట కూడా నేను ఇంద్రజతో చెప్తాను, తల్లి మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నప్పుడు నానమ్మ అంటే నన్ను మర్చిపోవద్దని కూడా చెప్తాను. ఎందుకంటే అంత ఫ్రెండ్లీగా మాట్లాడతారు కాబట్టి. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం అంటారే, అలాంటిదే ఇది. అయితే అమ్మ, ముందే స్కిట్లో రాసి పెట్టుకున్నవి అక్కడ చేస్తారా, లేకపోతే అక్కడదక్కడ స్పాంటేనిటీగా ఏదైనా జరిగిపోతుందా? అంతే, నువ్వు చెప్పిందే. రాసి పెట్టుకున్న డైలాగ్ ఎవరూ చెప్పరు. ఆది బుర్రంతా డైలాగ్లే, బుర్రంతా కౌంటర్లే ఉంటాయి. ఆ కౌంటర్లు మేము వేస్తాం, ఆ అబ్బాయి చెప్పేస్తుంటాడు అంతే. నేను ఆదికి కూడా చెప్తా, నాన్న నేను అరుస్తున్నాను, తిడుతున్నాను, గలాట చేస్తున్నాను నీ మీద, ఏమనుకోని ముందేనే చెప్తా. ఎందుకంటే అరే తురే అంటే ఎవరు పడరు. అలాంటిది నేను అనేస్తున్నా అంటే, అమ్మా మీరు పెద్దవాళ్ళు, ఏం కాదు, కాన్సెప్ట్లోనే ఉన్నాం కదా మనం, అలా అంటూ ఉంటాడు అంతే. చాలా ఇష్టపడతాడు ఆది కూడా.